హరీష్ గారు వచ్చి రితుని నవ్వుతూ అన్నారంట, మీరు అటెళ్తూ ఇటెళ్తూ వచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొంచెం కొంచెం తింటూ ఓనర్స్ కన్నా ఎక్కువ మీరే తింటున్నట్టు ఉన్నారు అని. ఇదే మాట, ఇదే జోవియల్నెస్తో రితు గనక హరీష్ గారు నన్ను ఉంటే డెఫినెట్గా పెద్ద రచ్చ చేసేవాడు అతను. ఇంత కూడా స్పోర్టివ్నెస్ లేనే లేదు అతనికి. ప్రతిదీ గొడవ కిందే. నేను ఊరుకోను, నా పర్సనల్గా వెళ్తే నేను ఊరుకోను. ఈయనైతే ఎవరి మీదకైనా ఎలా అయినా పర్సనల్గా వెళ్ళిపోవచ్చు. ఈయన చేస్తే ఫన్ను, అవతల వాళ్ళు చేస్తే మాత్రం తప్పు, బూత్ అనమాట ఆయనకి. ప్రతి దానికి గొడవ పడతాడు. అండ్ సైకలాజికల్గా కూడా ఆ మనిషి ఎప్పుడైతే నాగార్జున గారు అతన్ని నుంచోబెట్టి ఏదైతే ఒక ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు అన్న టాపిక్ గురించి వచ్చిన డిస్కషన్ గురించి ఏదైతే నా ప్రీవియస్ వీడియోలో చెప్పానో ఆ విషయం గురించి వచ్చి ఈవెన్ ఆడియన్స్ని కూడా అడిగారు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ మీకు ఏమనిపిస్తుంది, హరీష్ ఈ విషయంలో కరెక్ట్ అనిపిస్తుందా తప్పు అనిపిస్తుందా అంటే వాళ్ళందరూ తప్పనే చెప్పారు. దానికి హరీష్ ఈ విషయంలో 200% రాంగ్. ఎవరిని అడిగినా చెప్పాలి, చెప్పలేదంటే కనుక వాళ్ళకి ఇంకా కామన్ సెన్స్ అనేది వర్కౌట్ అవ్వట్లేదనే మనం అనుకోవాలి. ఎందుకంటే అతను అన్నది క్లియర్ కట్గా అప్పటికి నాగార్జున గారు 2 times 3 times ప్లే చేసినా కూడా. అండ్ రితు అతను ఆమెనే అన్నాడు, ఆమెకు అసలు బ్రెయినే లేదు, ఆయన తప్పుగానే అనలేదంట, ఆమెకు బ్రెయిన్ లేదు, కామన్ సెన్స్ లేని వాళ్ళని చెప్పాను కదా, అందులో రితు చౌదరి ఒక ఆవిడకి అర్థం కాలేదనమాట ఆయన ఏం మాట్లాడుతున్నాడో. అండ్ ఇంకొకటి, ఈ గుండంకులు అన్న టాపిక్లోనే ఆ రోజు రెడ్ ఫ్లవర్ అని ఏదో అన్నారు ఇమాన్యుల్ని. అది మరి ఎలా మిస్ అయ్యామో ఎపిసోడ్లో చాలా మటుకు మిస్ అయ్యాము అందరం ఆ ఒక పర్టికులర్ వర్డ్ని. దాన్ని కూడా నాగార్జున గారు వీడియో ప్లే చేసి చూపించారు. అండ్ దొంగలు గురించి ఏదో టాపిక్ వచ్చినప్పుడు ప్రియా గురించి వాళ్ళందరి గురించి వాళ్ళు చేసిన దొంగతనాల గురించి ఫన్ వేలో చూపించారు. బట్ ప్రియాకి శ్రీజాకి నాగార్జున గారు చాలా డైరెక్ట్గా ప్లస్ ఇండైరెక్ట్గా కూడా చెప్పడానికి ట్రై చేశారు, మీరు సరిగ్గా లేరు, మీ బిహేవియర్ సరిగ్గా లేదు, ఆలోచించే పద్ధతి కానీ మీరు ఇంట్లో వ్యవహరిస్తున్న తీరు కానీ కరెక్ట్గా లేదు అని చాలా చెప్పడానికి ట్రై చేశారు. ఈవెన్ అక్కడ కూడా శ్రీజ కొంచెం కూడా బ్రెయిన్ లేదు ఆ అమ్మాయికి, ఒక ఏమంటారు ఒక ప్లేస్లో ఎలా బిహేవ్ చేయాలన్న ఆలోచన కానీ ఆ కెపాసిటీ ఆఫ్ థింకింగ్ కానీ ఆ అమ్మాయికి లేదు. అక్కడ నాగార్జున గారు ఉన్న అమ్మాయి ధోరణి అయితే అదే, మార్చుకోదు ఆ అమ్మాయి. తప్పు అని చెప్తుంటే కూడా మళ్ళీ అదే చేయడానికి చూస్తుంది. అక్కడ కూడా అవతల మనిషికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు ఆ అమ్మాయి. అండ్ హరీష్ ఇంకొకటి ఓర్చుకోలేకపోతున్నాడు ఏంటంటే, ఓనర్స్ లో కొంతమంది టెనెంట్స్ తో ఫ్రెండ్లీగా మూవ్ అవడము. ఈయన ఫ్రెండ్లీగా ఎవరితో అయినా మూవ్ అవచ్చు, మాట్లాడవచ్చు, కూర్చోవచ్చు, అది అందరినీ కనుక్కొని వెళ్ళడం. అదే అవతల వాళ్ళు తన టీమ్మేట్స్ వెళ్ళి కనుక టెనెంట్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు సెలబ్రిటీస్ అని వాళ్ళని చూసి చొల్లుగా అర్చుకుంటున్నారు, ఫ్రెండ్షిప్స్ ఇది చేస్తున్నారు, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన అసలు ప్రతి మాటలో అవతల వాళ్ళని డిగ్రేడ్ చేసేటట్టు, ఇంకొకరిని డీఫేమ్ చేసేటట్టు